సో గుడ్ టు సీ యూ. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి సంజయ్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ సంజయ్ గారిని అండ్ ప్రవీణ్ గారు అండ్ అలానే భాష అన్న క్యారెక్టర్ ద్వారా మనకి ఈ సినిమాలో అలరించబోతున్నటువంటి మనల్ని మరోసారి అలరించబోతున్నా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరశంకర్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే డైరెక్టర్ కృష్ణ That's a first look poster of పద్మవ్యూహంలో చక్రధారి. అండ్ మధునందన్ పద్మవ్యూహంలో చక్రధారి. ఇంతవరకు రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు, కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో రెండే కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే శమంతక మణిలో ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ అండి. అంతే. థ్యాంక్ యూ మహేష్ విట్ట. ఈ సినిమాలో భాష అనే ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక మహేష్ అన్న చెప్పినట్టు రాయలసీమ అంటే రక్తబత్తలే కాకుండా మంచి లవ్ స్టోరీ కూడా ఉందని ఈ సినిమాలో చూస్తారు. ఫన్కి ఫన్ ఉంటుంది. అండ్ అన్నట్టు ఒకటే క్యారెక్టర్ కాదు, ఒక 5 to 10 క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది, ఇంటర్నెట్ లింక్లు ఉంటాయి. సినిమాని బాగా వెయిట్ని మోయగలిగే క్యారెక్టర్లు. అండ్ ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు, ఎందుకంటే మొన్న ప్రివ్యూ చూసాం కాబట్టి. ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా కమర్షియల్గా వెళ్తారు యాజ్ ఎ డైరెక్టర్గా, కానీ ఒక మంచి అన్న ఎక్స్పెరిమెంట్ చేశారు సంజయ్ రెడ్డి గారు. సో దీంతో అందరికీ సక్సెస్ రావాలి. ఇందాక అంటా ఉన్నారు మహేష్ అన్న, మీడియా దలుచుకుంటే తీసుకెళ్తారని. ఎస్, చిన్న సినిమాలన్నిటికీ మీడియానే పవర్ఫుల్. కారణం ఏంటంటే ఇవాళ రేపు రోడ్డు సైడు ఫుడ్ పెట్టి కుమార్ ఆంటీ కూడా ఫేమస్ అయింది. ఆవిడ దగ్గరికి అందరూ ఇంటర్వ్యూలకి వెళ్తున్నారు. తలుచుకుంటే లేపచ్చు, తలుచుకుంటే దించేయచ్చు.
దట్ పవర్ ఓన్లీ మీడియా. ఈ సినిమాకు కూడా మీ పవర్ ఏంటో చూపించి కొంచెం, అండ్ అలాగే ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి అండ్ అలాగే ప్రవీణ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మధునందన్ అన్న, నాకు తెలిసి ఈ సినిమా మంచి బొమ్మ బ్లాక్ బస్టర్ పెడితే ఫస్ట్ పేరు వచ్చేది అన్నకే. అదరగొట్టాడు. ఇన్ని రోజులు ఫన్ యాంగిల్ చూసాం కానీ ఒక మంచి ఎమోషనల్ యాంగిల్. అండ్ నెక్స్ట్ అశోక్ రెడ్డి గారికి, ఎందుకంటే మనందరం చూసాం ఆర్జీవి గారిది ఇంటర్వ్యూతో మంచి ఫేమ్ ఆవిడ. సో ఆ గ్లామర్ వేరు, రేపు ఈ సినిమాలో కనిపించే పద్మ అనే గ్లామర్ వేరు. డెఫినెట్గా మంచి క్యారెక్టర్ చేసింది. అండ్ అలాగే మహేష్ అన్న, ఆయన యాజ్ యూజువల్గా కుమ్మేశాడు. అండ్ అలాగే నా క్యారెక్టర్ కూడా మంచి సపోర్టింగ్ క్యారెక్టరు. అండ్ ఈరోజు బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్ గారికి అండ్ కమిటీ అందరికీ థ్యాంక్ యూ చూడదని చెప్పేసి మహేష్ అన్న అంటున్నాడు. సరే, ఎనీవే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. రెడ్ ఎక్కడా లేదంటున్నాను, నా ఎదురుగానే ఉంది. థ్యాంక్ యూ. పనిలో పని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో క్యారెక్టర్స్తో మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మధునందన్ గారిని మాట్లాడవలసిందిగా. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ. ఒక కొత్త బ్యానర్ అండ్ వాళ్ళు ఎంతో ప్యాషన్తో వచ్చాడు ప్రవీణ్, డాక్టర్గా ఉంటూ చూసాము షూటింగ్లో. ఒక పక్క కరోనా టైంలో పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ, ఇటు సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ చాలా కష్టపడ్డాడు ప్రవీణ్. అండ్ సంజయ్ కూడా ఇది ఫస్ట్ సినిమా లాగా చేయలేదు అసలు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్ లాగా ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో బాగా చేసాడు. సో ఐ విష్ ప్రవీణ్ అండ్ సంజయ్ ఫస్ట్ సినిమాకి ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ద హీరోయిన్ శీతల్ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం. అండ్ నాది అశ్వది చాలా బాగుంటుంది కాంబినేషన్ సినిమాలో. నేను అశు కలిసి ఐ గెస్ చల్మోహన్ రంగా, అశుది ఫస్ట్ సినిమా, చల్మోహన్ రంగా తన డెబ్యూ. సో ఫస్ట్ సినిమాలో కలిసి నటించాం, మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాం. అండ్ ఈ సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నాకు ఇచ్చిన సంజయ్కి, అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్రొడక్షన్లో ఒక పార్ట్ అయ్యేలా హెల్ప్ చేసిన ప్రవీణ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, మన ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. Hope this film creates the magic in theaters and also OTT and everywhere. Thank you so much. ప్రవీణ్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఇంకా ఇలాంటి డైరెక్టర్స్కి చాలామంది ఛాన్స్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ సినిమాతోనే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా బాగుంది. సంజయ్ తమ్ముడు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం, చూశాను కూడా. తమ్ముడు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. చాలా కష్టపడ్డావు, డెఫినెట్గా ఈ కష్టం ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ప్రవీణ్ గారు, ఇంకా చాలామంది డైరెక్టర్స్ని చేయాలి మీలాంటి వాళ్ళు. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుండి చూశాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీసీ క్రియేషన్స్ బ్యానర్పై మా సంజయ్ని దర్శకుడిగా పరిచయం చేసిన ప్రవీణ్కి వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో కనిపించినప్పుడు ఈయనండి మా ప్రొడ్యూసర్ అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో పారిపోయి వచ్చి సినిమా తీస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది తనే మెయిన్ లీడ్గా చేశాడని. సో సంజయ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం. మొన్న జరిగిన మా టీఎఫ్డిఏ ఎలక్షన్స్లో సినిమాకి ఎంత కష్టపడ్డాడో మా పక్కన నిలబడి కమిటీలో లేకపోయినా కూడా మా గెలుపుకి అంత కారణమయ్యాడు సంజయ్. సో అందుకు మా ఫ్యామిలీ మెంబర్కి జరుగుతున్న ఒక ఫంక్షన్ అనుకుని మేమందరం వచ్చాం. శ్రీరామాయిచ్చి కానీ, నేను కానీ, సుబ్బారెడ్డి కానీ, అలాగే కృష్ణ చైతన్య గారు కానీ అలా వచ్చాం. సో ఒకప్పుడు మంచి కల్చర్ ఉండేది తెలుగు ఇండస్ట్రీకి. ఏ ప్రొడ్యూసర్ వచ్చినా వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ వాళ్ళని పిలవగానే వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరంటే, అందరికీ గురువుగా పిలుచుకునే గ్రేటెస్ట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే మన భారతదేశంలోని వన్నీ తెచ్చిన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఇండస్ట్రీకి ఎవరన్నా వస్తే కనీసం వాళ్ళని వెల్కమ్ చెప్పే సంస్కృతి పోయింది. ఒక చిన్న 2-3 సినిమాలు చేసిన హీరోని పిలిచినా వాళ్ళు తెలుస్తుంటే కానీ వాళ్ళు రావట్లా. ఈ కల్చర్ మారాలి. ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఏంటంటే 20% ఆఫ్ ఫిలిమ్స్ మాత్రమే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన టాప్ బ్యానర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ చేయగలుగుతారు.
మిగతా 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే ఇలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ వల్లే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 80%కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనం చాలా సాదరంగా వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మనం వెనుదనుగా ఉండాలి. అలాంటి చర్యని మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వాళ్ళు మన ఆల్రెడీ డైరెక్టర్ అయిన దర్శకుడికి రెండో అవకాశం మూడో అవకాశం ఇచ్చినా మొదటి అవకాశం ఇచ్చినా కూడా మేము ఫస్ట్ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని మన ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళకి సాదర స్వాగతం చెప్పి వాళ్ళకి ఏమేమి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అవన్నీ చేయడానికి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా మా మాట సాయం వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రమోషనల్ హెల్ప్ జరిగినా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకు ఏర్పడాలి. చాలామందికి వాళ్ళు జరిగిన బెటర్ ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇండస్ట్రీకి మంచి పేరు రావట్లా. అక్కడికి వెళ్తే చాలామంది మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారనే వాళ్ళు ఎక్కువ ఉంటారు బయట. సో ఆ సంస్కృతి పోవాలి, తెలుగు ఇండస్ట్రీకి మంచి ఇంప్రెషన్ రావాలంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన నిర్మాతల్ని వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి ఏం కావాలో సాయం చేయాలి. నేను అప్పీల్ చేస్తాను తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ చర్యలో మొదటి భాగంగా మేమే మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చేయబోతుంది. అలాగే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా నావెల్గా ఉంది, నేటివ్గా ఉంది. ఇందాక బ్యానర్ లోగో చూస్తే కూడా మన టైటిల్లోంచి చూస్తే కూడా చాలా తెలుగు నేటివ్గా ఉంది. సో తను ఎఫర్ట్ చేస్తాడు డెఫినెట్గా. సంజయ్ రైటర్గా కూడా చాలా సినిమాలకి తను పనిచేశాడు. ఒక డైరెక్టర్ అయితే ఎంత సెన్సిబుల్గా ఉంటుందో, స్క్రిప్ట్లో ఎంత డెప్త్ ఉంటుందో మనకు తెలుసు. సో రాయలసీమలో ఇప్పటిదాకా ఫ్యాక్షన్ సినిమాల ఇతివృత్తాలనే చూశారు, ఒక లవ్ స్టోరీ చేశాడు. సో మీ అందరూ కూడా ఆదరిస్తారని, అలాగే చిత్రంలో యాక్ట్ చేసిన మన అశూరెడ్డి, అలాగే శశిక, వాళ్ళందరూ కూడా, మధునందన్ గారు, అలాగే మహేష్, వాసు, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఈ సినిమా ద్వారా మంచి ఇంకా పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి సుదర్శన్ మర్చిపోకూడదు, ఎప్పటి నుంచో పరిచయం నా సుదర్శన్ గారు రైటరు, చాలా సెన్సిబుల్ రైటరు. సో సుదర్శన్ గారి బలం ఈ సినిమాలో మీరు చూస్తారు. సో అందరికీ కూడా ఎంటైర్ టీం అందరూ కూడా బెస్ట్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ. సినిమాలన్నీ కూడా అంతే కొత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైటిల్ లాంచ్ పడుకుంటున్నా తాగినా అదంతా సినిమానే. సో దానికన్నా మించిన లవ్ ఎవరికి ఉండదు. ఆ ప్యాషన్ లేని వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు కూడా సినిమా మా అందరికీ. థ్యాంక్ యూ. వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో నేను ఫస్ట్ టైం నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగాలో. నా ఫేవరెట్ అది ఎప్పటికీ. అలా సో స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకో, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అశ్వరెడ్డి అండ్ మురళీ గౌడ్ గారిని సాదరంగా వేదిక. వీసీ బ్యానర్ లాంచ్. సార్ వచ్చారు, స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. సార్ మురళీ, ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో ఉన్నప్పుడు అలాంటి హార్ష్ మెమరీస్ ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎవరైనా ఫస్ట్ సంపాదనతోనే, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఒక బైకో, ఫోనో, ల్యాప్టాపో కొనుక్కోవాలనుకుంటారు. సో అలా నా ఫస్ట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంది మస్టాంగ్ కార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. చెప్పండి రా అందరి. First of all, my name is not Sheetal, my name is Shashika. And thank you so much media. First of all, I want to say for coming and for supporting us, and for like everybody, Casey sir and all who are sitting here. And Satya
is my character name in this movie. And this movie is very simple, and we have tried really hard to make it the level best. So I just want to say all the best to the entire team, and thank you so much for giving me the opportunity, as it is my first ever movie, and I have a long way to go. So yeah, so that's it I want to say. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మురళీ గౌడ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గారు, మా తమ్ముని పేరు ప్రవీణ్ గౌడ్, ఇప్పుడు కలిసి వచ్చాము. డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, హీరోయిన్ తండ్రిగా ఈ సినిమాలో వేషం. సినిమా బాగా వచ్చింది, మీరందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆయన నాకు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మన దేవిప్రసాద్ డైరెక్టర్ సార్ వల్ల, దేవిప్రసాద్ గారు డైరెక్టర్ సార్ వల్ల నాకు తెలుసు. ప్రతిసారి దేవిప్రసాద్ సార్ గారు, వీరశంకర్ సార్ గారు చెప్పేవాడు, మంచోడు, బాగా రాస్తాడని. సో సార్ కూడా నా మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సో ఈరోజు వచ్చి నా సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే శ్రీరామాదిత్య గారికి అండ్ కృష్ణ చైతన్య గారికి, సుబ్బారెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటున్నాను. ఇంకపోతే ఈ సినిమా హీరో ప్రవీణ్ అందరికీ ఈ సినిమా ద్వారానే తెలుసు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను లైఫ్లో సెటిల్ అయిపోయి అంతా ఓ రోజు నా దగ్గరికి వచ్చి, చాలా గ్యాప్ తర్వాత వచ్చి, అన్న నేను ఇలా అనుకుంటున్నానంటే, ఎందుకు తమ్ముడు ఆలోచించు ఒకసారి, ఎందుకు ఆలోచిస్తూ లైఫ్లో సెటిల్ అయిపోయావు, స్ట్రగుల్ అవుతావు అని చెప్తే, ఆ టైంలో నేను మామూలుగా తను కథ చూద్దామన్నాను. కానీ నాకు డౌట్ ఏంటంటే, ఒక మనసులో ఒకటి పెట్టుకొని వస్తారు, నేను ఎగరాల, గాల్లో ఎగరాల, అలా ఉండాలా, ఇలా ఉండాలా, మొత్తం నేనే ఉండాలా అనే నేచర్తో వస్తారు. సో బట్ అతను నేను అడిగా, నీకు ఏ కథ కావాలంటే, లేదన్నా నాకు నలుగురిలో ఒకళ్ళ ఉండే క్యారెక్టర్ అయితే చాలు. మొత్తానికి బ్యానర్లో మొత్తం రెడ్డే కనిపిస్తుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు చెప్పట్లేదేంటో అనుకుంటూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ప్రవీణ్ రాజ్ కుమార్ గారిని కూడా సాదరంగా. సినిమా మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ. బుక్కేనండి, బుక్ అని నో అనే దాంతో స్టార్ట్ అయిన బుక్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక్కరంటే ఏం చెప్తున్నాము ఏంటి అనేది మహేష్ చెప్పేశాడు. క్యారెక్టర్స్ మా రైటర్ సుదర్శన్ బాబాయ్ చెప్పేశారు. క్యారెక్టర్స్ కూడా మాట్లాడేసాయి కదా, ఇంకా నేను మాట్లాడే బదులు నా సినిమా మాట్లాడితే బాగుంటుందని చెప్పి థ్యాంక్స్ చెప్పుకుంటే సరిపోద్ది కదండి. చిన్న సినిమా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. కష్టపడి చేసాం, అందరూ అదే చెప్తూ ఉంటారు. మా కష్టాన్ని కూడా కొంచెం గుర్తించండి. థ్యాంక్ యూ. పడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తాను. నా పేరు ప్రవీణ్ రాజ్ కుమార్ అండి. నేను స్కిన్ డాక్టర్ని. రాయచోట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. హాస్పిటల్ ఉంది అక్కడ. మూవీస్ మీద ప్యాషన్తో ఇక్కడికి వచ్చాను. ఇందులో నేను ఒక రోల్ చేశాను. మూవీ చాలా బాగా వచ్చింది. చిన్న మూవీస్, చిన్న బడ్జెట్ మూవీస్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ శ్రీరామాదిత్య గారికి, వీరశంకర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ లవ్ గురించి ఈ సినిమాలో ఉంది ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫస్ట్ లవ్ ఉంటుంది. కొందరు సక్సెస్ అయ్యి ముందరికి వెళ్తాం, కొందరు ఫెయిల్యూర్ అవుతాం. బట్ తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన, తన లైఫ్ నరకం చేసుకుని దాంట్లోంచి ఎలా రిజల్యూషన్ తెచ్చుకున్నాడని మన మధు క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్, మీకు చాలా కాలం గుర్తుంటుంది. తర్వాత పద్మా రోల్, అసలు ఎవరిని తీసుకుందాం, ఎలా చేద్దాం, టైటిల్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్టర్ గారేమో అశు పేరు చెప్పారు, చేయగలరా లేదా కన్ఫ్యూజన్.
ఫస్ట్ రోజే తను చేసిన ఆ యాక్టింగ్, తను ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ జస్టిఫికేషన్ నాకు అది ఫస్ట్ రోజే తెలిసిపోయింది. చాలా థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ అశు, భూపాలన్న, మధు గారు, శశిక, మహేష్ అన్న, వాసు, మురళీగౌడ్ గారు, రూపాలక్ష్మి గారు, ధనరాజ్ గారు అందరూ చేశారు. దీని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వారి ద్వారా మనల్ని మరోసారి అలరించబోతున్నటువంటి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ అలానే వీరశంకర్ రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ రెడ్డిలు అయిపోయారని ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ అలానే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని అండ్ అలానే శ్రీరామ్ ఆదిత్య గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ. ప్రేమను బేసిక్గా నేను నమ్మనండి, కాబట్టి నాకు దాంతో ఇబ్బంది లేదు. నాకు ఇష్టం మీదే మంచి అభిప్రాయం ఉంటుంది, కానీ ప్రేమ మీద పెద్ద అభిప్రాయం ఏం లేదు. అందుకనే కదా, అది అలవాటు. నా తర్వాత నువ్వు చాలా ఫీట్స్ చేసావు, అవన్నీ ఇప్పుడు చెప్పేస్తాను. మరి అవి చెప్పొచ్చునా? శ్రీరామాదిత్య స్టోరీలో మంచి మంచి థ్రిల్లింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. నాది జస్ట్ నార్మలే అండి. మనోడిది అయితే చేజులు, రన్నింగ్లు చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పేస్తా. జోక్స్ అపార్ట్, ఏ సార్ సార్, పైగా మా ఇద్దరివి, మా వైఫ్స్ ఇద్దరివి కూడా పక్క బర్త్డేస్. సో బాగా మనోడు May 1, నేను May 2, నాది August 1, నా వైఫ్ది, మనోడిది August 2. అలా చాలా నీ ట్విస్ట్స్, ట్రైల్స్ అన్నీ కూడా. జోక్స్ అపార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒకటి, నాకు చాలా మంచి మిత్రులు అందరూ ఇందులో పనిచేస్తున్నారు. 2, పద్మవ్యూహంలో చక్రధారి పేరు చాలా ఇదేంటి యూనిక్గా ఉంది, కాబట్టి దర్శకులు కానీ రచయితలు కానీ దానికి తగ్గట్టుగా పనిచేశారు అనేది వాళ్ళ కష్టం మాట్లాడుతున్నప్పుడు కనపడుతుంది. సంజయ్ తర్వాత మీరు చాలా వేదికల మీద మాట్లాడచ్చు, కానీ ఫస్ట్ టైం చాలా గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ప్రవీణ్, మీకు కూడా అంటే దీస్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ యూ చెరిష్ ఆల్ యువర్ లైఫ్. తర్వాత మీరు ఎన్ని చేసినా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ఆశ ఉందంటే, నన్ను ఫస్ట్ రోజు కలిసిన దగ్గర నుంచి సినిమానికన్నా ప్రొడ్యూసర్ నేను చెప్పాను, ఇలా సుధాకర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నేను చేసేస్తున్నానండి అన్న. ఇంకా అప్పటికి అది కూడా ఏమనట్లా, అంత పిచ్చి కళ్యాణ్ గారు అంటే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు whenever I look at her, whatever she is doing, I'm very happy and proud. And Sashika, new girl in the town, I hope you make lot more movies here. And thank you అండి. ఎంత ఎప్పుడు మాట్లాడలేదు, నాకే కొత్తగా ఉంది. సరే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ సరే సరే, మనం మాట్లాడుకుందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళాక అందరికి జోక్స్ అపార్ట్, బట్ నాకు ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ద బెస్ట్ థింగ్ అయింది ఏంటంటే, నాకు అసలు ఈ టీంలో ఎవరు తెలియదండి. ఆయన చెప్పినట్టు మేము ఒక డిసిషన్ దట్ వీ టుక్
దట్ కొత్తగా వచ్చే ఏ సినిమా ఒక కొత్త ప్రొడ్యూసర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కానీ మేము ఏదైతే వాట్ ఎవర్ వీ క్యాన్ డూ సెట్లీస్ వచ్చి ప్రమోట్ చేయటం అది ఎంత యూజ్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ అసలు నాకు ఫస్ట్ కాల్ వచ్చింది వీరశంకర్ గారి దగ్గర నుంచి అండ్ వీణాత్య గారి దగ్గర నుంచి దట్ ఒక సినిమా లాంచ్ అవుతుందని. అండ్ అప్పుడు నేను సంజయ్ని కలిశాను అండ్ సంజయ్ అడిగాను టైటిల్ ఏంటి అని. సో ఆ టైటిల్ నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. టైటిల్ మీనింగ్ ఏంటి అని అడిగా, అప్పుడు చెప్పాడు పద్మ వ్యూహంలో చక్రధారి అని. సో నేను పద్మ ఎవరో చక్రి అని అడిగాను. అండ్ నాకు యాక్చువల్లీ పోస్టర్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆశు యువర్ లుక్, యాక్చువల్లీ ఐ హావ్ నాట్ సీన్ యూ లైక్ దిస్. అండ్ ఆశు అంటే యూజువలీ దే లుక్ ఎట్ సంథింగ్ మోర్ గ్లామర్ నోట్ అలా అనుకుంటారేమో, కానీ బట్ బై ద వే ఆ లుక్ అయితే ఉందో ఐ థింక్ చెప్పాడు అందాల రాక్షసి లాగా చాలా పోయిటిక్గా ఉంటుంది అని. డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. All the very best, Praveen, as a producer and as a hero too. All the best, Shashika. And Mahesh, నీ పేరు మర్చిపోయామ్మా, భలే స్పీచ్ ఇచ్చా, వాయిస్ బాగుంది. వాసు అండ్ మధునందన్ గారికి అండ్ దర్శన్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. యా, సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. That's a first look and a picture for media. Padma Vyuhamlo Chakradhari, hearty congratulations advance ga. Thank you so much.